భద్రావతి వాళ్ళు రామరాజుని అనరాని మాటలన్నీ అంటూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు. మీకు మర్యాదగా చెప్తున్నాను, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఏమైనా అన్నారంటే మర్యాద ఉండదు. ఎందుకంటే మా కుటుంబం ఎలాంటిదో మాకు తెలుసు, మీరేం మాకు చెప్పనవసరం లేదు. మీరు మర్యాదగా నోరు మూసుకొని ఉండండి అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే అలా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న భద్రావతి వాళ్ళు అయితే ఇలా తిడుతూ ఉంటారు. అసలు నీ కుటుంబం ఎలాంటిదో మాకు తెలుసులే, అయినా మీ నాన్న అప్పుడు మీ అమ్మని లేపుకొని వెళ్ళిపోబట్టే మా ఇల్లు ఇప్పటి వరకు కూడా ఆడపిల్ల లేక ఏడ్చింది. ఇక మీద ఆ పిల్లని మేము మర్చిపోయాము. ఇంకా ఇప్పుడు తరతరాలుగా అదే ఆడపిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అనకుండా ఎలా ఉంటామని చెప్పి అంటూ ఉంటుంది భద్రావతి. ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి అయితే, రే నేను ఊరుకునేదే లేదు, నిన్ను చంపేస్తానరా, నిన్ను మీ నాన్నని కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య ప్రేమ వాళ్ళ అన్నయ్య కూడా ధీరజ్ వాళ్ళని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారు. తిడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే మాటలు మర్యాదగా రానివ్వండి, మమ్మల్ని ఏమైనా అన్నారంటే మీకు మర్యాద ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి అయితే ఒక పెద్ద తుపాకీ తీసుకొని వస్తాడు. తుపాకీ తీసుకొని వచ్చి ధీరజ్కి అయితే షూట్ చేయబోతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ప్రేమ వాళ్ళ అన్నయ్య ధీరజ్ వాళ్ళు అయితే గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళు గొడవలు పడుతూ ఉండగా అక్కడ ఉన్న సాగర్ వాళ్ళు విడిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత విడిపించినా సరే వాళ్ళు ఇంకా ఇంకా గొడవలు పడుతూ కాలర్ పట్టుకొని వాళ్ళైతే గొడవలు పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి సేనాపతి తుపాకీ తీసుకొని వచ్చి ధీరజ్ గుండెలపై పెడతాడు. ధీరజ్ గుండెలపై పెట్టగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదంతా చూసి వేదవతి అయితే ఏ రామరాజుతో, ఏమండి ప్లీజ్ అండి వెళ్ళండి, గొడవ ఇంకా పెద్దదవుతున్నట్టుగా ఉందండి, వెళ్ళండి అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి ప్రేమ అడ్డుగా వచ్చి, నాన్న ధీరజ్ని ఏమనద్దు నాన్న, ధీరజ్ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి నా మెడలో తాళి కట్టలేదు, నా ఇష్టపూర్వకంగానే మేము వెళ్ళిపోయాం నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న భద్రావతి, సేనాపతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అవును నాన్న, మా ఇద్దరం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మీరు ధీరజ్ని ఏమైనా అంటే బాగోదు అని చెప్పి ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతితో అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ నర్మదా వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.